పొడవైన మామిడి చెట్టు చెప్పే ఒక జీవిత సత్యం. ఎన్నో రోజుల ఆకలి, ఎన్నో కాలాల పోరాటం, ఎన్నో గాలుల దెబ్బల తర్వాత అంత ఎత్తుకు ఎదిగింది ఆ మామిడి చెట్టు. జీవితం కూడా అంతే. ఈరోజు నువ్వు పడుతున్న బాధను చూసి నా వల్ల కాదు అనుకోకు. ఎందుకంటే పెద్ద చెట్లు కూడా చిన్న విత్తనాల నుంచే కదా మొదలయ్యాయి. ఆ మామిడి చెట్టు ఎండకి భయపడి ఉంటే ఈ రోజున ఇంత నీడని ఇచ్చేదా? వానలకు విరిగి ఉంటే ఈరోజు ఇంత ఎత్తు చేరేదా? అలాగే నువ్వు కూడా ఒక ఓటమితో ఆగిపోకు, ఒక మాటతో విరిగిపోకు, ఒక మనిషి వదిలిపోయాడని నీ విలువను నువ్వు మర్చిపోకు. ఒక్కసారి ఆ చెట్టును చూడు, ఎంత పొడవుగా ఉందో. ఎండ వచ్చినప్పుడు పారిపోలేదు, వాన వచ్చినప్పుడు విరగలేదు, గాలి వచ్చినప్పుడు వంగింది కానీ ఆగలేదు. అదే దాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళింది. మన జీవితము అంతే. కష్టం వచ్చిందని ఆగిపోతే మన కథ అక్కడే ముగుస్తుంది. కానీ బాధలో కూడా ఒక్క అడుగు ముందుకేస్తే మన జీవితం చాలా గొప్పగా ఎదుగుతుంది. గుర్తుపెట్టుకో, మామిడి చెట్టు ఒక్క రోజులో చెట్టు కాలేదు. ప్రతిరోజు పోరాడి ఈరోజు నీడ అయ్యింది. నువ్వు అలాగే ఈరోజు కష్టపడు. రేపు ఎవరో నీ కథ విని ధైర్యం తెచ్చుకునేలా ఎదుగు. కష్టాలు వచ్చేది నిన్ను విరగొట్టడానికి కాదు, నిన్ను ఒక గొప్ప స్థానంలో ఉంచ. ఎదుగు, నిశ్శబ్దంగా ఎదుగు, ఆ పొడవైన మామిడి చెట్టులాగా.